THub ఆలోచనతో రండి ఆవిష్కరణతో వెళ్ళండి అనే ఒక కొత్త కాన్సెప్ట్తో స్టార్టప్ ఇంక్యుబేటర్గా మారింది THub. మరి ఈ THubలో ఇన్నోవేషన్ అలాగే బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించిన విభాగంలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న డాక్టర్ శాంతా థౌటం గారు ఉన్నారు. శాంతా థౌటం గారు ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ కూడా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ని అందిస్తున్నారు. మరి THubలో జరిగే ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ని వారి మాటల్లోనే విందాం. వాక్ విత్ అస్. నమస్తే మేడం. నమస్తే. సో ఫ్రమ్ టెక్సాస్ టు THub వరకు అసలు మీ జర్నీ ఎలా జరిగింది? జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. లాంగ్ జర్నీ అండి. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. బేసిక్గా నా స్కూలింగ్ అంతా వరంగల్లో జరిగింది. నేను బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అది కూడా కిడ్స్కి వరంగల్లో చేశాను. ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ అపారెంట్లీ తర్వాత మాస్టర్స్కి యూఎస్కి వెళ్ళాను. మాస్టర్స్ తర్వాత 5 years యాజ్ అన్ ఇంజనీర్ ఐ వర్క్డ్. బట్ వాట్ నెక్స్ట్ అనుకున్నాను. అలా అనుకుని ఐ వెంట్ బ్యాక్ టు స్కూల్. మళ్ళీ PhD ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. చేస్తున్న టైంలో ఏమైందంటే ఐ థాట్ ఇంజనీరింగ్ ఆల్రెడీ వర్క్ చేశాను 5 years, బట్ షుడ్ ఐ కంటిన్యూ యాజ్ అన్ ఇంజనీర్ ఆర్ డూ సంథింగ్ డిఫరెంట్ అనుకున్నాను అనమాట. అలా ఐ ఎండెడ్ అప్ వర్కింగ్ ఇన్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్లోనే. యాజ్ అన్ స్టూడెంట్ యూ కెనాట్ వర్క్ అవుట్ సైడ్ క్యాంపస్ అనమాట. అలా వర్క్ చేస్తున్నప్పుడు I started working with faculty members who are working on technologies. ఆ టెక్నాలజీస్ని నేను మార్కెట్లోకి కమర్షియలైజ్ చేస్తున్నాను అనమాట. అండ్ దెన్ ఒక ఎక్సలరేటర్ ప్రోగ్రామ్ రన్ చేశాను. సో ఐ రియలీ లైక్ ద స్టార్టప్ అండ్ ఆంటర్‌ప్రెన్యూరియల్ ఈకోసిస్టమ్ అండ్ ఐ ఫెల్ లైక్ ఇందులో నేను సరిగ్గా ఫిట్ అవుతాను. ఐ కెన్ కనెక్ట్ పీపుల్, ఐ కెన్ మేక్ థింగ్స్ హ్యాపెన్ అనేసి అనుకున్నాను. అలా చేస్తూ ఉంటేనే న్యూయార్క్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఐ వెంట్ అండ్ పిచ్డ్, ఇది నేను చేస్తున్నాను ఒక ఇంజనీర్గా ఐ వర్క్డ్ అండ్ PhD చేస్తున్నాను అండ్ ఇలా ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాను అని చెప్పాను. సో దే గేవ్ మీ అన్ ఆఫర్ సేయింగ్ 2-3 monthsకి అండ్ యూ కెన్ హెల్ప్ 5 startups టు స్కేల్ అప్ అన్నారు. సో అలా న్యూయార్క్ వెళ్ళిపోయాను. బట్ ఇట్ వాజ్ లైక్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద న్యూయార్కర్స్ సేయింగ్ ఒక న్యూ మెక్సికో స్టేట్ నుండి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ వచ్చేసి న్యూయార్క్లో వర్క్ చేస్తుంది అనేసి. దే వర్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. బాగా చేశాను వర్క్. వెన్ ఐ కమిట్ టు వర్క్, ఏదైనా కూడా ఈవెన్ డూయింగ్ ఎ పేపర్ వర్క్ ఆర్ క్లీనింగ్ ఎ టేబుల్ ఆర్ హెల్పింగ్ స్టార్టప్స్ టు స్కేల్ అప్, ఎవ్రీథింగ్ ఈజ్ అ టాస్క్ ఫర్ మీ అండ్ ఐ డూ ఎ వరల్డ్ క్లాస్ జాబ్. అలా నాకు చాలా మంచి నేమ్ వచ్చింది. స్కూల్కి వెళ్ళాను అండ్ ఐ కంప్లీటెడ్ మై PhD. అగైన్ వెంట్ బ్యాక్ టు ద సేమ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు మళ్ళీ న్యూయార్క్ వాళ్ళు రమ్మన్నారు అనమాట. సో ఐ వెంట్ బ్యాక్. మళ్ళీ ఇంకో 5 startupsని ఐ హెల్ప్ దెమ్ టు స్కేల్ అప్. ఆ టైంలోనే నేను మినిస్టర్ గారు కేటీ రామారావు గారి స్పీచ్ విన్నాను. రీసెర్చ్ చేశాను అసలు ఏం చేస్తున్నారు ఈయన, ఇనిషియేటివ్స్ ఏంటి, ఇంత డైనమిక్గా ఉన్నారు మినిస్టర్ అంటే అని. దెన్ ఐ కేమ్ అక్రాస్ THub చేశారనేసి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హీ హ్యాస్ అ స్టార్ట్అప్ ఎట్ THub. సో ఐ వాంటెడ్, ఎట్లా అంటే డెస్పరేట్లీ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ కనెక్ట్ విత్ దీస్ గైస్. అండ్ ఎలా అంటే ఐ హ్యావ్ దిస్ ఎక్స్పర్టీస్, ఐ కెన్ డెఫినెట్లీ హెల్ప్ బిల్డ్ ద హోల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ ఎట్ THub. అంటే నేను నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎమర్జింగ్ స్టార్టప్ ఈకోసిస్టమ్ ఉంది కనుక ఐ కెన్ లెర్న్, గ్రో అండ్ యాడ్ వాల్యూ అనుకున్నా. అలా నేను THub వెబ్సైట్కి వెళ్ళి చూశాను. ఐ ఫౌండ్ బంచ్ ఆఫ్ అదర్ ఇంక్యుబేటర్స్. ఆల్మోస్ట్ నైట్ 11:30-12 అవుతుంది న్యూయార్క్లో. I pulled my resume out of my computer and started emailing all these incubators saying this is what my expertise is. Given an opportunity I would like to come back and contribute anesi emails rasanu. Immediately couple of responses vachayi and fortunately one of the responses came from Mr. Ramesh Loganathan. He is with IIIT currently. And he asked me మీరు ఎప్పుడు అవైలబుల్ ఉన్నారు అండ్ ఎప్పుడు మీరు ఇండియాకి రాగలుగుతారు, వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ లాట్ ఆఫ్ ఎక్సలరేటర్ ప్రోగ్రామ్స్ అన్నారు. ఆల్రెడీ ఎలా అంటే ఇంకా ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. అఫ్ కోర్స్ ఐ డి నాట్ టాక్ టు ఎనీ వన్ సో ఫార్, బట్ స్టిల్ ఒక డోర్ ఓపెన్ అయిపోయింది మనకి అనేసి. దెన్ హీ ఇమీడియట్లీ కనెక్టెడ్ మీ టు రామ అయ్యర్. హీ వాజ్ ద సీనియర్ VP ఆఫ్ THub. అండ్ రామ అయ్యర్ గారు CXOస్కి కనెక్ట్ చేశారు నాకు.
ఐ స్పోక్ టు CXOs ఫర్ 30 minutes. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, దిస్ ఈస్ వాట్ ఐ యామ్, నేను ఇలా చేశాను. సో ఒక 30 minutes సీరియస్ ఇంటర్వ్యూ. ఎగ్జాక్ట్లీ 30 minutesలో ఐ జస్ట్ స్పోక్ మై మైండ్, ఇలా అనుకుంటున్నాను. అండ్ ద బెస్ట్ థింగ్ ఈస్ అది ఓన్లీ నా బ్రెయిన్లో ఉంది ఇదంతా. ద సీన్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ మై బ్రెయిన్. నా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేదు, మా మామ్ డాడీకి తెలియదు, అండ్ మా బ్రదర్ హూ ఇస్ ఇన్ ఫీనిక్స్ ఆయనకి తెలియదు. ఇట్ వాజ్ ఓన్లీ మీ గోయింగ్ త్రూ ఆల్ దిస్ జర్నీ అనమాట. తర్వాత నన్ను అడిగారు ఎప్పుడు వస్తారు అంటే, నా అసైన్మెంట్ August 17th అయిపోతుంది అక్కడ. అండ్ ఐ హ్యాడ్ ఫుల్ టైమ్ జాబ్ విత్ దెమ్ కంటిన్యూస్గా, బట్ ఆ అసైన్మెంట్ 17th అయిపోతుంది. అంటే ఏ ఇయర్లో అంటే అది 2016 అండి, August 2016. అండ్ ఐ సెడ్ లైక్ టక్కులు వచ్చేసింది. 19th నేను ఫ్లైట్లో ఉంటాను అండ్ నేను వచ్చేస్తాను. దే వర్ హ్యాపీ. శాలరీ అడిగారు, ఐ డోంట్ నో అని చెప్పాను. నాకు తెలియదు అసలు ఎంత తీసుకోవాలో తెలియదు నాకు. ఇక్కడ ఎంత లైఫ్ చాలా డిఫరెంట్, బట్ ఐ డోంట్ నో ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎంత ఎక్స్పెన్సెస్ వస్తాయి మనకి. యూనో ఐ సెడ్ లైక్ విల్ టాక్ లేటర్ నేను అనుకున్నాను. సంథింగ్ హ్యాపెండ్ అండ్ దెన్ యూనో వాట్ ఎవర్ దే ఆఫర్డ్ మీ అ రోల్, డైరెక్టర్ ఆఫ్ ఇన్నోవేషన్ క్లస్టర్. అండ్ దెన్ అప్పుడు మా డాడీకి కాల్ చేసి చెప్పాను, that you're coming to India. Yeah, I was like super happy and video call చేశాను. and my brother is like అరే డాడీకి ఇవ్వరా ఫోన్ అంటే, he's like ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు ఏంటంటే, జస్ట్ హ్యాండ్ ఓవర్ ద ఫోన్ టు డాడ్ అన్నాను అనమాట. డాడీకి చెప్పాను ఇలా అనేసి. ఆయనకి సంతోషం ఉంది, బట్ ఎట్ ద సేమ్ టైం లైక్ నువ్వు అక్కడ 15 years ఉన్నావు అండ్ ఆపర్చునిటీ వదిలేసుకొని బ్యాక్ వస్తున్నావు అని ఒక థాట్ ఉంటే, నేను అన్నాను మీరు వెళ్ళి THub గురించి కనుక్కోండి ఏంటి అనేసి, దెన్ విల్ టాక్ టుమారో అన్నాను. దెన్ హీ డిడ్ హిస్ ఓన్ హోంవర్క్ అండ్ దెన్ హీ సెడ్ లైక్ ఇట్స్ అప్ టు యూ అన్నారు. మళ్ళీ మా అన్నయ్యకి చెప్పాను ఫీనిక్స్లో ఉన్న అతనికి, అండ్ హీఈస్ లైక్ ప్లాన్ బి ఏంటి, వాట్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఓవర్ దేర్ అంటే, ఐ విల్ మేక్ షూర్ మై ప్లాన్ ఏ వర్క్స్ అవుట్, ప్లాన్ బి సి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ మేక్ షూర్ మై ప్లాన్ ఏ వర్క్స్ అవుట్ అన్నాను. అగ్గట్ అండి అంతే, అగ్గట్ ఫీలింగ్తో చెయ్యాలి ఏదో ఒకటి మనము అనే టైప్లో అలా 2019 ఏ 2 bagsతో అయితే వెళ్ళాను, అదే 2 bagsతో ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ THub on 29th of August. మధ్యలో 10 days టైం తీసుకున్నాను. అండ్ దెన్ ఫ్యాబులస్ జర్నీ, 2.5 years, గెటింగ్ క్లోజ్ టు 2.5 years, నో లుకింగ్ బ్యాక్. అందరు అడుగుతారు హౌ లాంగ్ ఇట్ టుక్ యూ ఇండియాలో సెటిల్ అవ్వడానికి అనేసి. అంటే 15 years టైం, అట్లీస్ట్ 15 అంటే 1 month అంటే 15 months పట్టాలి మీకు సెటిల్ అవ్వాలంటే అంటే, నాకు 15 seconds కూడా పట్టలేదు. దిస్ ఈస్ మై స్టేట్, మై ఇన్ కంట్రీ. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఐ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ ద వీసాస్, అవన్నీ లేవు. సో మీరు ఇక్కడ ఒక THubలో ఒక వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. సో మీరు ఈ ఇన్నోవేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటిలో మీకు మోస్ట్ ఛాలెంజింగ్ ఏదనిపించింది? ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ అ ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ అండి. అంటే ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్. నేను 2016లో వచ్చినప్పుడు ఇంటెల్ అండ్ DST వాళ్ళు THubతో పార్ట్నర్షిప్తో వి డిడ్ ఎ ప్రోగ్రామ్, ఇన్నోవేట్ ఫర్ డిజిటల్ ఇండియా ఛాలెంజ్ 2.0 అనేసి. అది నేను చెప్పాను 29th August వచ్చాను అండ్ సెప్టెంబర్లో ఇనాగ్రేషన్ జరుగుతుంది, మినిస్టర్ గారు వచ్చారు, హీ వాజ్ ఇనాగ్రేటింగ్. నేను అప్పటికి కూడా కళ్ళు ఎలా అంటే జెట్ లాగ్లోనే ఉన్నానంటాను, ఇంకా స్టిల్ లైక్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నాకు తెలియదు ఎలాంటి ప్రోగ్రామ్స్ వస్తాయి, నాకు ఎక్స్పర్టీజ్ ఉంది, బట్ లైక్ ఎలాంటి ప్రోగ్రామ్స్ వస్తాయి అండ్ డిఫరెంట్ ఈకో సిస్టమ్, డిఫరెంట్ పీపుల్ టు వర్క్ విత్. నాకు ఎప్పుడు ఇండియాలో వర్క్ చేయలేదు, రైట్, డిఫరెంట్ మైండ్ సెట్స్. అండ్ ఐఎమ్ లైక్ ఎలా అంటే టాస్క్ ఓరియంటెడ్, నాకు ఏదన్నా ఉంటే అది క్లోజ్ చేయాలి అంతే. సో ఛాలెంజ్ అంటే ప్రోగ్రామ్ వైజ్గా రాలేదు, బట్ లైక్ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అండర్స్టాండ్ చేసుకొని మనం టైంకి డెలివర్ చేయాలి. ఐఎమ్ లైక్ వెరీ కమిటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు టైం. ఎందుకంటే నేను PhD చేస్తున్నప్పుడే నేను ఫుల్ టైమ్గా అంటే ఆల్మోస్ట్ ఫుల్ టైమ్గా వర్క్ చేశాను అన్నప్పుడు నాకు టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ క్రూషియల్. ఆ టైంలో నేను ఒక్కొక్క వీక్లో 80-90 hours వర్క్ చేసేదాన్ని. సో ఇక్కడ వచ్చాక కూడా ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్, టైంకి ఎగ్జిక్యూట్ అవ్వాలి, టైంకి ఏదైనా కూడా డెలివర్ అవ్వాలి అనేసి. But every program is a challenging program. Every program is a unique program. So I ensure like మనకి కావాల్సింది ఏంటి అంటే THub నేమ్, అండ్ THub అంటే మనం కూడా ఉన్నాం వెనక, రైట్? సో ఇఫ్ నేను ఏదైనా తప్పు చేస్తే నేను THubని లైక్ పుట్టింగ్ THub అంటే ఆ సిచ్యువేషన్లో నేను పెట్టదలుచుకోలేదు. సో ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ యూనిక్. ఇప్పటి వరకు 17 ప్రోగ్రామ్స్ చేసాం మేము, నేను వచ్చిన 2.5 yearsలో. లెర్న్ట్ ఎ లాట్. చిన్నగా
అటు ఇటు అవుతూ ఉంటాయి, బట్ అదే కదా, అదే లెర్నింగ్ ఆల్ అబౌట్ లైక్ what is making sense, what is not making sense, what is working, what is not working. So it has been great journey. So 2.5 years, 17 programs, ఇంకా కూడా చాలా ప్రోగ్రామ్స్ చేయాలి ఇప్పుడు. 2019 ఐమ్ వెయిటింగ్ ఫర్ 2019. సో మీరు ఒక మహిళగా ఒక వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు ఇక్కడ, మీకు చాలా బాధ్యతలు ఉంటాయి, సో రెస్పాన్సిబిలిటీస్ అన్ని ప్రెషర్స్ ఉంటాయి మీకు. సో మీరు ఇక్కడున్న వర్క్ లైఫ్ని అట్లాగే మీ పర్సనల్ లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్డ్గా ఉంచుతున్నారు? That's also a challenging job. Yeah, absolutely. అంటే నా వర్క్ వస్తే నేను నా బిజినెస్ యూనిట్ వర్కే చేస్తానని ఎప్పుడు అన్నాను. I love to do work and also it's all about learning. On a daily basis you have to learn, లేకపోతే అవుట్డేట్ అయిపోతాం మార్కెట్లో. సో THub అంటే నా పని నేను చేస్తాను, నాకు అవసరం లేదు అనను. లైక్ వేర్ ఎవర్ ఐ హ్యావ్ టు యాడ్ వాల్యూ ఐ విల్ డూ దాట్. సో ఎట్ ద సేమ్ టైమ్ టైమ్ మేనేజ్మెంట్ వెరీ క్రూషియల్. Luckily, I have very supportive parents. My mom is with me in Hyderabad, and dad commutes a lot. So balancing ante there is a very fine line andi personal life and professional life ki. Time ela ante I am into yoga, I am into Zumba, I am into singing, I am into doing work at THub. సో దేనికి దానికి ఐకి కంపార్ట్మెంట్స్, ఏ టైంకి ఆ టైం అట్లా వర్క్ సెగ్మెంట్ చేసుకుంటాను. నేను వర్క్లో ఉంటాను, లేకపోతే ట్రావెల్ చేస్తాను, వర్క్ రిలేటెడ్ బిజినెస్ ట్రావెల్, ఆర్ మామ్ అండ్ నీస్తో టైం స్పెండ్ చేస్తాను. అండ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఐ వాజ్ వెరీ గుడ్ బికాస్ నేను అంబిషియస్గా PhD వర్క్ చేస్తున్న టైంలో ఐ హ్యావ్ టు కైండ్ ఆఫ్ లైక్ పుట్ మై హెడ్ ఇన్ టు ఇట్. దేని మీద దేనికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, విచ్ వన్ హ్యాస్ టు లెట్ గో. సో అవసరం లేని దాని గురించి నేను ఎక్కువ తగాదు పెట్టను. సో ఐ కీప్ థింగ్స్ వెరీ సింపుల్ అండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఆ నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటో చూస్తాను. సో ఆ టైంకి గుడికి వెళ్ళాలనుకుంటే గుడికి వెళ్ళేసి వస్తాను. సాటర్డే మార్నింగ్ వెళ్తాను, మండే మార్నింగ్ వెళ్తాను, అది నా టైం అంతే. నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, నా కోసం ఎవరు చేయాల్సిన అవసరం లేదు వర్క్. సో ఐ డూ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. టైం మేనేజ్మెంట్ అండ్ డెడికేషన్ కూడా ఉండాలి. నేను 10 minutes లేట్గా లెగిస్తే ఎవ్రీథింగ్ విల్ క్యాస్కేడ్ 10 minutes. సో టైంకి లెగిస్తాను, వెరీ ఇంపార్టెంట్. అండ్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు డూ వాట్ యూ వాంటెడ్ టు, వాట్ యూ లవ్ టు డూ, ఇదంతా వచ్చేస్తుందండి. అదంతా అది రాకెట్ సైన్స్ ఏమి కాదు. సో ఐ లవ్ వాట్ ఐ డూ ఎట్ THub. ఎండ్ ఆఫ్ ద ఇయర్ అయినా కూడా ఐఎమ్ ఎట్ వర్క్ బికాస్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి మీరు ఎటువంటి రిసోర్సెస్ అందిస్తున్నారు THub నుంచి? So as I said, THub startups, we have women and men entrepreneurs, right? So we have decent number of women entrepreneurs. Again, tech-based startups kanaka, not many women are there in this space. It's always a problem, but again, a gap ane taggipotundi. So to kind of help women entrepreneurs, Government of Telangana initiative VHub అని వచ్చిందనమాట. So if we see like any good startups coming to us and women entrepreneurs and they need support, then we refer to VHub. And because VHub is putting together all the relevant resources required for women entrepreneurs. So women, although they are tackling good problems, but they need a different set of resources. So VHub is doing a fabulous job in that space. అంటే VHub ఎలాంటి ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ ని టేకప్ చేస్తుంది ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే? VHub is also focusing on tech-based startups, but non-tech కూడా they are also like helping non-tech స్పేస్ లో వచ్చిన స్టార్ట్అప్. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కే కాకుండా మామూలు నార్మల్ గ్రాడ్యుయేషన్ చేసే స్టూడెంట్స్ ని కూడా VHub is taking up. Yes, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అని కాదు, లైక్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా దే ఆర్ హెల్పింగ్, బట్ దే ఆర్ ఆల్సో ఫోకసింగ్ అ లాట్ ఆన్ టెక్ బేస్డ్ స్టార్టప్స్. ఇఫ్ యూ టేక్ కన్వెన్షనల్ ఎట్లా అంటే సమ్వన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిస్కెట్స్ ఆర్ సమ్వన్ డూయింగ్ హ్యాండీక్రాఫ్ట్స్, అలాంటి వాటికి వీ హ్యావ్ అదర్ ఆర్గనైజేషన్స్ విత్ ఇన్ సిటీ, కోవి కానీ, ఎలీప్ అనేసి, డికీ అనేసి, ఇలాంటి వేరియస్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఆ అసోసియేషన్స్ ఆర్ హెల్పింగ్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎ లాట్.
So last year December, before we set up THub, I did a lot of research on this space. As women entrepreneurs ki, do we need an incubation center? Right now currently existing AIM organizations unnai. So I met all these women organizations and they spoke a lot about like what initiatives they are running and what kind of resources they have anesi. So everybody is doing something in this space. మీరు చాలా ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేస్తుంటారు ఇప్పటికి 16 to 18. సో ఈ టైంలో మీరు తీసుకున్న ప్రతి ప్రాజెక్ట్ ఎటువంటి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చాయి మీకు? I'll talk about a couple of programs. We did one for United Technologies. Video analytics space lo we scouted startups from like 7 to 8 countries. Fabulous startups వచ్చాయి. ఒక స్టార్టప్ వచ్చేసి ఇట్స్ బేస్డ్ అవుట్ సిలికాన్ వ్యాలీ అండ్ దే వర్ ట్రయింగ్ టు రీచ్ అవుట్ టు యునైటెడ్ టెక్నాలజీస్ ఫర్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బట్ దే కుడ్ నాట్. అంటే రైట్ రెలవెంట్ పర్సన్ కాంటాక్ట్ చేయాలి, దెన్ యూ హ్యావ్ టు గో పిచ్, రైట్? అలా వాళ్ళకి దొరకలేదు కనెక్షన్. సో వెన్ దే హర్డ్ అబౌట్ THub ప్రోగ్రామ్, వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి అప్లై చేశారు అండ్ దే గాట్ సెలెక్టెడ్ బికాస్ ఇట్స్ వెరీ హైటెక్ స్టార్టప్ బేస్డ్ అవుట్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ అండ్ దే వర్ వన్ ఆఫ్ ద 5 startups. And they worked on the proof of concept and then they wanted to partner with United Technologies. It's a great opportunity for them to be part of the program and talk to the right person at United Technologies. So adi mem connect chese bridge. It's like bring startup and the corporate and make them talk, right? Our same startup from Silicon Valley annan kada, the same startup got acquired by a British company. సో అలాంటి క్యూరేటెడ్ స్టార్టప్స్ని మేము ప్రోగ్రాంలో పెడతాం. సో జస్ట్ కోట్ ఎన్ ఎగ్జాంపుల్, అలా ఎవ్రీ ప్రోగ్రామ్ హ్యాస్ ఇంపాక్ట్. సో ఇప్పుడు 5 startups మేము స్కేలప్ చేస్తే ఆల్మోస్ట్ 5 ఆర్ డూయింగ్ సంథింగ్ ఆర్ ద అదర్, బికమింగ్ వెండర్స్ ఫర్ ద కార్పొరేట్స్ ఆర్ ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ POCs హ్యాపెనింగ్. సో అలా ఇంపాక్ట్ అనేది, ఆ స్కేలింగ్ అనేది జరుగుతుంది. ఇఫ్ నాట్ విత్ ద సేమ్ కార్పొరేట్ పార్ట్నర్ బట్ దే ఆర్ గెటింగ్ అక్వైర్డ్. సో ఇప్పుడు వరకు మాకు 5 startup which got acquired by big corporates. So adi impact creation ante like at the end of the day. Okay, అంటే బేసికల్గా చూస్తే గ్లోబల్లీ అదర్ కంట్రీస్కి ఉన్న ఎకనామిక్ డెవలప్మెంట్ లేదా మన కంట్రీకి ఉన్న ఎకనామిక్ డెవలప్మెంట్లో చూసుకుంటే మీరు అబ్రాడ్లో వర్క్ చేసి ఇండియాకి వచ్చారు. సో మన కంట్రీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ రకంగా ఉందంటారు? లైక్ టెక్నాలజీ వైజ్గా, యూఆర్ ఎ టెకీ, సో టెక్నాలజీ వైజ్గా చూసుకుంటే మన ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ ర్యాంక్ బాగుందంటారు? Number 3 when it comes to innovation. నేను ఇందాక కూడా చెప్పాను మీతో, లైక్ వీఆర్ ఇన్ ద రేస్, ఇట్స్ గోనా టేక్ సమ్ టైమ్. మనకు టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉంది బట్ మోర్ ఎంటర్ప్రైజింగ్ అవ్వాలి, మోర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ జరగాలి ఇండియాలో అండ్ మోర్ యూనికార్న్స్ ప్రొడ్యూస్ అవ్వాలి ఇండియా నుండి. అండ్ ఆల్ దీస్ యూనికార్న్స్ అండ్ స్టార్ట్అప్ యూనికార్న్స్ షుడ్ సర్వ్ గ్లోబల్ మార్కెట్స్. అంత స్కేలింగ్ అవ్వాలి. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే, నేను ఎకనామిక్స్ అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు బట్ we have all the ingredients but it's all about like putting together, stitching together all the right ingredients to kind of propel in this field. ఓకే, అంటే స్టార్టప్స్కి బేసిక్గా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఎట్లాంటివి అంటారు? చాలా ఉంటాయండి. ఇండస్ట్రీ కనెక్ట్స్ కావాలి వాళ్ళకి. మేము సర్వీస్ ప్రొవైడర్స్ని తీసుకొస్తాము, వాళ్ళకి కావాల్సిన రెలవెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ కావాలి, వాళ్ళకి బ్రాండింగ్ కావాలి, లైక్ ఎక్స్పోజర్ క్రియేట్ చేయాలి వాళ్ళకి. ఈ పర్టికులర్ స్టార్టప్ ఈ స్పేస్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, ఇట్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ THub, ఇట్స్ THub స్టార్టప్ అన్నప్పుడు వాళ్ళకి బ్రాండింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది నేషనల్లీ ఇంటర్నేషనల్లీ. అండ్ మెంటర్ సపోర్ట్ కావాలి, వెరీ ఇంపార్టెంట్ మెంటర్ సపోర్ట్. ఒక సీరియల్ ఆంటర్ప్రినర్ వాళ్ళకి who is already been there done that, అలాంటి ఆంటర్ప్రినర్ వాళ్ళకి మెంటర్ అవుతే ఇంకా దే కెన్ స్పీడ్ అప్. సో వాళ్ళకి కనెక్షన్ ఉండాలంటారు, కనెక్షన్స్ కావాలి, ఆ కనెక్షన్స్ని మేము తీసుకొస్తాం. ఈ టెకీ ఫీల్డ్లో, స్పెషల్లీ టెకీ ఫీల్డ్ కొంచెం మేల్ డామినేటెడ్ అని కూడా నేను విన్నాను. సో ఇలాంటి మేల్ డామినేటెడ్ ఫీల్డ్లో మీరు ఉమెన్గా వైస్ ప్రెసిడెంట్గా ఫర్ ఇన్నోవేషన్కి అండ్ బిజినెస్ డెవలప్మెంట్కి మీరు ఉన్నారు. మీరు చూసిన ఇప్పటి వరకు ఎంతమంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు లేకపోతే స్టార్టప్స్ కావచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే రిసోర్సెస్ మంచిగానే ఇస్తున్నారు, THub నుంచి మీకు ఒక ఇన్నోవేషన్ క్రియేటివ్ అన్నీ యూస్ చేసి ఇస్తున్నారు, బట్ మీరు వాళ్ళకి సజెస్ట్ చేసే మెజర్స్ ఏంటంటారు? వెన్ ఇట్ కమ్స్ టు విమెన్, ఐ కీప్ టెలింగ్, అంటే యంగ్ జనరేషన్ కానీ ఈవెన్ మా మామ్ కూడా చెప్తాను, డోంట్ గివ్ ఎ రిజర్వేషన్ ఫర్ యువర్ సెల్ఫ్ సెయింగ్ లైక్ యు ఆర్ ఎ విమెన్ అనేసి. యూ డోంట్ నీడ్ టు, జస్ట్ థింక్ లైక్ యు ఆర్ అనదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్, అంతే.
అండ్ విమెన్కి వచ్చేసి లైక్ ఐ కీప్ టెలింగ్ ఎవ్రీ వన్ ఈ ఇంటర్నల్ బెరియర్స్ అనేది ఉంటాయి. యూనో నేను విమెన్ని, నేను ఇంతే చేయగలుగుతాను, యూనో మేబీ ద అదర్ పర్సన్ హూ ఇస్ యూనో కౌంటర్ పార్ట్ మెన్ ఉంటే నన్ను రిసీవ్ చేసుకుంటారో లేదనేసి. వెన్ ఐ గో టు వర్క్ ఐ డోంట్ ఈవెన్ సీ అంటే నా పార్ట్నర్ కానీ నా స్టేక్ హోల్డర్ విమెన్ మెన్ అనేది నా మైండ్కి రాదు అసలు. దాట్స్ హౌ ఐ ట్రైన్ మై సెల్ఫ్. యూనో వెన్ ఐ టాక్ ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్స్ ఆల్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ ఫర్ మీ. So I keep telling all the women, new age women, that like put that thing aside from your head, kind of come up with your own strategy, what is working, what is not working for yourself, and project yourself. అసలు నీ గేమ్ ప్లాన్ ఏంటి అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు దే డోంట్ టేక్ దట్ రిజర్వేషన్ ఇన్ టు మైండ్. అరే ఈ అమ్మాయ్యా లే అబ్బాయా అనేసి ఉండదు వాళ్ళకి, రైట్? సో ఐ కీప్ టెలింగ్ దట్ లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన ఇండియాలో ఆల్మోస్ట్ ఓన్లీ 33% ఆఫ్ విమెన్ ఆర్ గోయింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ స్టడీస్. ఆ నెంబర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. మోర్ విమెన్ ఇన్ టు టెక్నాలజీ, మోర్ యూనో ఎకనామిక్ డెవలప్మెంట్, యూనో కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. సో ఇంట్లో గెలుస్తాము, బయట గెలుస్తాము. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉందనుకుంటున్నారు మీరు ఇండియాలో? ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం లేదండి, మనం ఎంపవర్ చేసుకుంటే సరిపోతుంది. దట్స్ వాట్ ఐ కీప్ టెలింగ్ ఎవ్రీ విమెన్. యూ డోంట్ నీడ్ అన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ టు గివ్ యూ ద పవర్. యూ హ్యావ్ ద పవర్. లైక్ యూనో మీ అన్నయ్య మీ తమ్ముడు లాగానే నీకు కూడా సేమ్ పవర్ ఇచ్చారు ఇంట్లో, రైట్? హౌ టు యూజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ యూ కైండ్ ఆఫ్ కార్వ్ యువర్ నీష్ ఫర్ యువర్ సెల్ఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనలో లేకపోతే కష్టం అండి. మనలో అదే కీప్ టెలింగ్ ఎవ్రీ వన్, రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోవాలి, ఇంటర్నల్ ఇంజనీరింగ్ జరగాలి మనకి. ఆ రిజర్వేషన్ తీసి పక్కన పెట్టేయాలి. సో డోంట్ హ్యావ్ దట్ క్రౌన్, ఎలా అంటే నేను విమెన్ని, లేకపోతే ఆర్ ఎల్స్ డోంట్ హ్యావ్ ద అదర్ హిండ్రెన్స్ నేను విమెన్ని అని. ఇట్ కెన్ బ్యాక్ ఫైర్ ఈదర్ వేస్. క్రౌన్ ఉన్నా కష్టమే, యూనో మన సెల్ఫ్ హిండ్రెన్స్ క్రియేట్ చేసుకున్నా కూడా కష్టమే మనకి. సో బీ జెండర్ న్యూట్రల్, get into the workforce or wherever you want to go, like you know, need not to be workforce, wherever you want to go, go with that mindset. Like ela ante andaru equal akkada, nobody is like you know more powerful or more entitled or more empowered. It is about gaining knowledge and using it in the right time, right place, and speaking your mind, making sure your voice is heard. When you go to the meeting, add value as the member of the meeting, not like an observer. అది వెరీ ఇంపార్టెంట్. అంటే వెళ్ళి ఒక కార్నర్లో కూర్చొని ఓకే ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద మీటింగ్ బట్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్, నేను వింటాను, ఒక అబ్జర్వ్ అంటే నేను ఒక ఆడియన్స్ లాగా ఉంటాను అంటే కుదరదు. యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. అలా అనేసి గార్బేజ్ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ దట్ మీటింగ్, వాట్ వాల్యూ యూ కెన్ యాడ్ టు ద మీటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ వనితా టీవీ.